అందరికి వందనాలు. బూడిద అబ్రహాం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారికి, ఫాలో అవుతున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఐగుప్తీయులు ఎవరు? జలప్రళయం తర్వాత నోవాహు ముగ్గురు కుమారులలోన హాము సంతానంలో రెండవ వాడు మిస్రాయిము. ఈ మిస్రాయిం అనేటువంటి పేరు తర్వాత కాలంలో ఐగుప్తుగా పిలువబడింది. ఈ ఐగుప్తీయులు ఎవరు అనంటే హాము రెండవ కుమారుడైన మిస్రాయిము సంతానమే. కాబట్టి ఈ ఐగుప్తు కరువు వచ్చినప్పుడల్లా ఇతర దేశాలను పోషించేటువంటిదిగా, అలాగే శత్రు భయంతోన ఉన్నటువంటి కొంతమంది రాజులను కానీ మనుషులను కానీ తలదాచుకునేటువంటి స్థలముగా ఈ ఐగుప్తు ఆశ్రయం ఇచ్చినట్టు చూస్తున్నాం. యేసు ప్రభు సైతము చిన్నతనంలో హేరోదు విషయంలోన కొంతకాలం ఐగుప్తులో గడిపినట్టు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఈ ఐగుప్తు పిరమిడ్స్కు, రథాలకు, గుర్రాలకు ఎంతో ప్రత్యేకమైనదిగా కనబడుతూ ఉంటున్నది. ఈ ఐగుప్తు దేవుని చేత ఆశీర్వదించబడినట్లు కూడా ఒక చోట ఉంటున్నది.